అందుకే భారతదేశంలో స్వాభావికంగా ఇక్కడ మట్టితో మమైకమైన హిందూ ధర్మాన్ని ఎవరు మార్చలేరు. ఇక్కడ మట్టిని మార్చాలి, హిందూ ధర్మాన్ని మార్చలేం. ఇక్కడ మట్టిని మార్చాలనుకోవడం, మన శరీరం నుంచి ప్రాణాన్ని తీసేయాలనుకోవడం, హిందూ మతం లేని భారతదేశాన్ని చూడాలనుకోవడం ఒక్కటే. ఎందుకంటే చాలా చిత్రమైనటువంటి పేర్లు పెట్టుకుని ఇతర మతాల వాళ్ళు కూడా అందలా లెక్కాలని ప్రయత్నిస్తున్న దుష్టకాలంలో ఉన్నాం. సెక్యులర్ దేశంలో మతాలు పాలిస్తాయా? అలాంటప్పుడు మతాల పైన పార్టీలకు ఎందుకు అనుమతిస్తున్నారో మనకు తెలియట్లేదు. ఇవన్నీ మీరు ఎవరినో ఉద్దేశించి చెప్తున్నారంటే ఎవరిని కాదు, చుట్టూ కనబడుతున్న చేదు నిజాల్ని. కొంతమంది చూస్తూ ఏమీ చెయ్యలేక, కొంతమంది చూసి ఏమీ స్పందించక, చేదు భరించలేక కనీసం భగవంతుని ముందు ఏడిస్తున్నా వింటాడేమో ఇలాంటి పవిత్రమైన వేళలో అని చెప్తున్నాం. అందుకని మాటలు విని అందరిలో స్పందన వస్తుందని భ్రాంతి ఏమీ లేదు. ఏమి రాదు, ఎంత ఘోషించినా రాదు. ఎందుకంటే ఇంత విన్నాక నేను మంత్రజపం చేస్తే నాకేమొస్తుందని ఆలోచిస్తాం, కానీ దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఎంతమంది. భారతదేశం అనే మహాశక్తి పీఠం క్షేమంగా ఉండాలి అనే ఆర్తితో అమ్మవారిని ప్రార్థన చేసుకుంటున్నాం.